అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి మధ్యలో ఆగిపోయిన ఇండ్లు, మరి వాటికి సంబంధించిన బిల్లుల విడుదల తదితర అంశాల గురించి మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే 2 పడక గదుల అంటే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. ఇందిరమ్మ ఇళ్లతో పాటే లబ్ధిదారులకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామంటూ ప్రభుత్వం ఇక్కడ ప్రకటించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 2,30,320 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు టెండర్లు పిలిచి పనులైతే ప్రారంభించింది. వీటిలో 1,60,705 ఇండ్లను పూర్తి చేసి 1,36,116 మందికి పట్టాలను పంపిణీ చేసింది. మరో 36,538 ఇళ్ల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇంకా 33,077 ఇండ్లు పునాది, పిల్లర్లు, స్లాబ్ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఆగిపోయాయి. చాలా చోట్ల తమకు బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే ఆపేశారు. వారికి నోటీసులు కూడా ఇవ్వడానికి సర్కారు సిద్ధమవుతోంది. పెండింగ్లో ఉన్న మిగతా వాటిని కూడా పాత ధరల ప్రకారం పూర్తి చేస్తే ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకుంది. ఒకవేళ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే ఆ టెండర్లను రద్దు చేసి పాత ధరలకు ముందుకు వచ్చే వారికి ఇవ్వాలని భావిస్తోంది. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తయినా అన్ని సౌకర్యాలు కల్పించకపోవడంతో అవి శిథిలావస్థకు మారిపోయే దశలో ఉన్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం 182 కోట్లను కేటాయించింది. ఇప్పటికే పూర్తయిన వాటితో పాటు వివిధ దశల్లో ఉన్నవి పూర్తి చేసి మొత్తం 94,204 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలు అందించాల్సి ఉండగా వాటిని కూడా ఇందిరమ్మ ఇళ్ల సర్వే ద్వారా ఎంపిక చేసిన వారికి కేటాయించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక నిరుపేదలను గుర్తించి పట్టాలను అందిస్తామని ప్రభుత్వం అయితే చెప్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 98,215 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో ఇప్పటివరకు 69,771 ఇండ్లు పూర్తయ్యాయి. మొత్తం 65,083 మంది లబ్ధిదారులను గుర్తించి పట్టాలైతే ఇచ్చారు. ఇక నారాయణపేట జిల్లాలో 900 ఇండ్ల నిర్మాణానికి అనుమతులు రాగా ఇప్పటివరకు ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేదు. జీహెచ్ఎంసీని మినహాయిస్తే రాష్ట్రంలోనే అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 12,658 ఇళ్లకు అనుమతులు రాగా 11,125 ఇళ్ల నిర్మాణం అయితే పూర్తయింది. 10,806 మందికి పట్టాలు అందించారు. ఇలా పలు జిల్లాల్లో వివిధ దశల్లో ఉన్న ఇళ్లను గుర్తించి లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక సమయంలోనే ఈ ఇండ్లకు కూడా అర్హులను గుర్తించి పట్టాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లకు సంబంధించి కొన్ని బేస్మెంట్ లెవెల్లో, గోడల లెవెల్లో, స్లాబ్ లెవెల్లో ఈ విధంగా ఆగిపోయినటువంటి ఇళ్లకు కూడా మరి ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేసి ఆ ఇళ్లను కూడా పూర్తయ్యే విధంగా చూడాలి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈ ఇందిరమ్మ సర్వేలో ఎంపిక చేసినటువంటి పేదల్లో నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేసి కేటాయింపులు జరపాలని చెప్పేసి లబ్ధిదారులందరూ కూడా భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇదన్నీ కూడా సంక్రాంతి పండుగ వరకు చేస్తే బాగుంటుంది. ఇంకా చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎదురు చూపులు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, ఇందిరమ్మ ఇళ్ల కోసం మధ్యలో ఆగిపోయిన ఇళ్ల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వాటికి సంబంధించి రేపు డిసెంబర్ 30 క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా వెహికల్ ఎదురు చూస్తున్నారు. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.